తుఫాను పరిస్థితులపై రైతులెవరూ అధైర్యపడవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తున్నారని అన్నారు. తుఫాను బాధితులు సహాయ కేంద్రం నుంచి వెళ్లే సమయంలో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంట నూనె, 2 రకాల కూరగాయలు కిలో చొప్పున అందజేస్తామని అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ అందించే సేవలకు సిద్ధంగా ఉన్నామంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తుఫాన్ తీరం దాటింది. ఇప్పటికే రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ నుంచి అసలు ఎలాంటి ఏర్పాట్లు ఏంటి అనేది మనతో మాట్లాడటానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వెళ్ళి నిత్యావసర సరుకులు కూడా అందరికీ ప్రభావిత ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైతే రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేశామో అక్కడ ఉన్న మన కుటుంబాలందరినీ కూడా షిఫ్ట్ చేసిన వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం నుంచే మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మొదలుపెట్టాం. 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, అదేవిధంగా కందిపప్పు 1 కిలో, బంగాళదుంప 1 కిలో, తర్వాత మనకి ప్రత్యేకంగా అక్కడ ఉన్న రిలీఫ్ సెంటర్స్కి క్యాష్ కూడా ప్రభుత్వం నుంచి కనీసం కుటుంబంలో 3 ఉన్న వారికి 3,000 రూపాయలు, అంతకన్నా తక్కువ ఉంటే వాళ్ళకి 1,000 రూపాయలు చొప్పున కుటుంబ సభ్యులందరూ కూడా అందించే విధంగా నగదు రూపంలో వాళ్ళకి అందిస్తున్నాం. ఉల్లిపాయలు కూడా 1 కిలో దాంట్లో యాడ్ చేసాం. సో ఈ విధంగా గతంలో ఎప్పుడు జరగలేదు. ఇమీడియట్ రిలీఫ్ మేము జిల్లా స్థాయిలో ఉన్న రిలీఫ్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఉదయం నుంచే పంపిణీ చేయడం జరిగింది. ఇది కాకుండా సైక్లోన్ వస్తుంది అనే విషయం మనకు తెలియగానే 2 రోజుల ముందు నుంచే వచ్చే నెల సరుకు అంతా మేము తరలించి ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో కూడా ఈ 12 జిల్లాల్లో ఎక్కడైతే తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయో ఈ 12 జిల్లాల్లో కూడా ఇమీడియట్గా వచ్చే నెల రేషన్ ఈ నెలలోనే ఇచ్చామని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఏలూరు జిల్లాలో కూడా కొంచెం ఎఫెక్ట్ కూడా ఉంది. దానికి ఎలా అంటే రిలీఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది ఏలూరు జిల్లాలో? అదేవిధంగా ఇటు కాకినాడలో చూసుకుంటే కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు సార్? అంటే భగవంతుడి దయ వలన మనకి తీవ్రత ఈ తుఫాన్ది అంత పెద్దగా అనిపించలేదు. అయినా కానీ పంట నష్టం ఉంటుందని చాలామంది రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒకసారి వ్యవసాయ శాఖ, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ మొదలుపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రాణ నష్టం జరగకూడదు, పశువుల నష్టం జరగకూడదు అనే ఒక ప్రాధాన్యతతోటి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై పనిచేసుకుంటూ వచ్చాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తీరం దాటుతుందనే విషయం మనకి తుఫాన్ సమాచారం వచ్చినప్పుడు ప్రతిరోజు అనుక్షణం ఆయన దాని గురించి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ రిపోర్ట్ మనకి రేపు సాయంత్రానికల్లా పంట నష్టం జరిగింది, ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి, ఫర్దర్గా మేము ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి ఇతర విషయాల్లో రైతుని ఎట్లా ఆదుకోగలుగుతామో తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా గత 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి లేకుండా ప్రతి ఒక్క రైతును తమ ప్రభుత్వం ఆదుకుంటుందని, అదేవిధంగా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఖచ్చితంగా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. అదేవిధంగా రైతును ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, సెక్రటేరియట్ నుంచి.